నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి అంతిమ యాత్ర. వీడ్కోలు పలికేందుకు తరలివచ్చిన ప్రముఖులు. సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అసహనం. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయకుండా బెంచ్ ఏర్పాటు చేస్తామనడంపై అసహనం. న్యాయవాదులపై దాడులను అరికట్టాలంటూ పిఠాపురంలో నిరసన. న్యాయవాదులకు పటిష్టమైన రక్షణ చట్టం కల్పించాలని విజ్ఞప్తి. కడప జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి. పూర్తి స్థాయిలో సీసీ రోడ్లను నిర్మిస్తామంటూ హామీ. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణరాజు మృతి పట్ల పలువురు నివాళులర్పించారు. మధ్యాహ్నం మొదలైన అంతిమయాత్ర సాయంత్రం వరకు కొనసాగింది. భౌతిక కాయాన్ని సందర్శించి పలువురు ప్రముఖులు పూలమాల వేసి కడచూపు చూసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను ఓదార్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న సీఎం చంద్రబాబు విషయం తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఫోన్ చేసి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నర్సయ్య అగ్రహారంలోని స్వగృహం నుంచి సూర్యనారాయణరాజు భౌతిక కాయాన్ని శ్మశాన వాటికు తరలించారు. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ దాసిరాజు తదితర అధికారులు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణరాజు భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఇంకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి, అడిషనల్ ఎస్పీ భీమారావు, డీఎస్పీ జయసూర్య, మాజీ ఎమ్మెల్సీ సోం వీర్రాజు, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాసి, పట్టణ ప్రముఖులు గోకరాజు రామరాజు, గాదిరాజు బాబు, డాక్టర్ గోపాలరాజు, ఇరింకి సూర్యారావు, ఏఎస్ రాజు, నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, గన్నాబతుల శ్రీనివాస్తో పాటు పలువురు ప్రముఖులు వచ్చి సూర్యనారాయణరాజు భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా, సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, తుఫానులా ఎగిసెని ప్రవచనం, తపోజ్వల కదిలని యువజనం, పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా.
పుడమిపై పరుగు తీస్తుంటే ధూర్తులే అసురులై పురకలేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా అది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచే ఈ జగదని మేలుకోరాదా మా దీపమై ఏలుకోరాదా మా బంధమై. సీఎం చంద్రబాబును రాయలసీమ ద్రోహిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అభివర్ణించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని తొంగలో తొక్కారంటూ మండిపడ్డారు. గురువారమైన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టు ఏర్పాటును అడ్డుకుని బెంచ్ని చేస్తానడం సరికాదన్నారు. రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసిన రాయలసీమ వాసులు కాదనలేదని, కనీసం హైకోర్టు అయినా వస్తుందని రాయలసీమ వాసులు భావించారని, ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తున్నారని అన్నారు. తమ కళ్లెదుటే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నామని, గండికోట రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని వైఎస్ జగన్ పెంచారని గుర్తు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు దారుణమని, వరద బాధితులకు పులిహోర పెట్టి కోట్లు కొట్టేశారని ఆరోపించారు. వీటిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. 1-2 కాదు, చరిత్ర ఎప్పుడు క్షమించని విధంగా రాయలసీమ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, భవిష్యత్తులో రాయలసీమ ప్రజలు కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమకు సంబంధించినటువంటి మంత్రితోనే ఒక తీర్మానం చేసి కర్నూలులో పెట్టవలసినటువంటి హైకోర్టు వద్దు, అక్కడ బెంచ్ చాలు అని చెప్పి తీర్మానం చేయించి రాయలసీమ నేను ఉద్ధరించేశాను అని మాట్లాడుతున్న మాటలు విన్నప్పుడు ఒక రాయలసీమ వాసిగా చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు చేయబడ్డది. తెలుగు ప్రజల ఐక్యత కోసం త్యాగం చేసింది రాయలసీమ. తర్వాత శ్రీబాగ్ ఒడంబడికలో అంతకు మునుపు కూడా రాష్ట్రాలు ఏర్పాటు కాక మునుపు, తెలుగు రాష్ట్రాలు కలవక ముందు, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఉన్నప్పుడు శ్రీబాగ్ ఒడంబడికలో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. రాజధాని ఒక చోటు ఉంటే హైకోర్టు ఒక చోటు ఉండాలి అటువంటిది శ్రీబాగ్ ఒడంబడిక యొక్క తీర్మానం. అన్నిటినీ తొంగలో దొక్కాడు. రావాల్సినటువంటి మేలు జరుగుతున్నటువంటి మేలు చేసిన వ్యక్తుల్ని తను వాళ్ళకు చరిత్రలో పేరు వస్తుంది అని తలచి వాళ్ళని దెబ్బతీసేదానికో, తర్వాత లేదా రాయలసీమ ప్రజలపై ఉన్నటువంటి ద్వేషమో తెలియదు కానీ అంచెలంచెలుగా దాన్ని రాయలసీమ ప్రాంతాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు హైకోర్టు పెడుతుంటేనే ఏముంటాయి, 4 టేబుల్ వేస్తారన్న మాట మాట్లాడావు. మరి బెంచ్ ఇస్తే ఆ 4 టేబుల్ కూడా ఉండవు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మీరు ఇంత ద్రోహం తలపెడుతున్నారు? రాయలసీమ ప్రజలు మీరు రాజధాని పెట్టుకుంటే ఏం మాట్లాడలేదు, హైకోర్టు అన్నటువంటిది వస్తుంది అన్నటువంటి ఆశతో ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో హైకోర్టు కర్నూలులో పెట్టాలని తీర్మానం చేసి అన్ని రకాలుగా దాన్ని కేవలం ఒక సుప్రీంకోర్టు డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో హైకోర్టు అక్కడ వస్తుంది కదా అని చెప్పి అలైడ్ కోర్ట్స్ అన్ని కూడా అక్కడ పెట్టి ఆ ప్రాంతానికి న్యాయ రాజధానిగా చేయాలని చెప్పి తలస్తే ఈరోజు నువ్వు హైకోర్టును అక్కడి నుంచి మూవ్ చేయాలన్నటువంటి ఆలోచన రావటం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. బెంచ్ ఏర్పాటు చేస్తానంటున్నావు, దానివల్ల ఉపయోగం ఏంటి? హైకోర్టు అనేది ఉంటే ఆ రాయలసీమ వాసుల్లో కూడా మాకు ఒకటి రాష్ట్రానికి సంబంధించింది ముఖ్యమైనటువంటిది ఉంది అని చెప్పి భావించేవాళ్ళం కదా. దాన్ని ఎందుకు తీసేస్తున్నావు? శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలుపెట్టినటువంటి లా యూనివర్సిటీని అక్కడి నుంచి తీసేయడంలో నీ అంతర్యం ఏంటి? కడపలో వచ్చినటువంటి ఈఎంసీ సెంటర్ని దాన్ని కూడా తీసేసి మరొక ప్రాంతానికి పెట్టుకుంటున్నావు. ఈరోజు గతంలో నువ్వు మాట్లాడావు, ఒక ప్రాంతంలో కేటాయించినటువంటివి ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి వాటిని మార్చడం ఎంతవరకు సమంజసమో అని చెప్పి నువ్వు మాట్లాడావు గతంలో. ఈరోజు రాయలసీమ ప్రాంత వాసులుగా మాకు వచ్చినటువంటి హక్కును, మాకు జరుగుతున్న మంచిని మా కళ్ళ ముందర తీసుకెళ్తుంటే మాకెంత బాధ ఉంటుంది. నీలాగా ఆర్గనైజ్డ్గా ఉద్యమాలు చేసేటువంటి ఇది మా దగ్గర లేకపోవచ్చు, కానీ మా గుండెల్లో ఒక బాధ అన్నది కలుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఏంటి అన్యాయం? ఏం చేసాం రాయలసీమ వాసులము? ఉన్నటువంటి హైకోర్టు ఇక్కడ కేటాయించబడిన హైకోర్టును తరలించడం ఏంటి? లా యూనివర్సిటీని తీసుకుపోవడం ఏంటి? ఈఎంసీ సెంటర్ని ఏదో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదో కొప్పర్తిలో పెట్టాలని దాన్ని తరలించడం ఏంటి? ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఇంత ద్రోహం ఎందుకు తలపెట్టారు అని చెప్పి ప్రతి ఒక్కరు రాయలసీమ వాసులము
నిజంగా బాధపడుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కడియద్ద గ్రామంలో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట ఘనంగా జరిగింది. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, వైసీపీ రాష్ట్ర రైతు వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు, సర్పంచ్ యాతం కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ స్వామివారి దయ ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరినట్టు తెలిపారు. అలాగే మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకమని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ స్వామివారి ఆలయ పునఃప్రతిష్టను ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు. నేను దేవాదాయ ధర్మాదాయ మంత్రి అయినప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా గ్రామానికి సంబంధించిన మరి సోదరులు మిత్రులు అందరూ కూడా రావడంతో ఇక్కడ ఎప్పటి నుంచో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది, స్వయంభూగా ఉంది. దాన్ని పర్మనెంట్గా ఆలయ నిర్మాణం చేద్దాం అనుకున్నాను. వందల సంవత్సరాలు ఉండాలంటే రాజుతో దేవాలయం పురాతన కాలాల్లో ఎలా అయితే నిర్మాణం చేశారో అటువంటి నిర్మాణం చేపడితే బాగుంటుందని అన్నాం. దానికి అందరూ ముందుకు వచ్చారు. ₹1 కోటి శాంక్షన్ చేశాను. దాంట్లో 3వ వంతు గ్రామస్తులందరూ కూడా చాలా ముందుకు వచ్చి సహకరించారు. అది ఇవాళ పూర్తయింది. ఇవాళ విగ్రహ ప్రతిష్ట ఎక్కడైతే సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేకంగా క్షేత్రంగా కొలుస్తారు తమిళనాడులో, ఈ వాళ్ళకి ఈ ముహూర్తం కుదిరింది. అందరూ కూడా మరి సువాసిని మాతలందరూ దంపతులతోటి మరి కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్ల పాపలతోటి ఎంతో కోలాహలంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి, ఈ కడియద్ద గ్రామ ప్రజలకే కాకుండా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆయన అనుగ్రహం, ఆయన ఆశీస్సులు అందరికీ సమృద్ధిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ప్రతి దాతకి కూడా ఈ గ్రామ ప్రజల తరపున ఇవాళ మేమందరం కూడా కలిసి వారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ గ్రామస్తులు ఎంత రంగరంగ వైభవంగా ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేసి, అంటే ఈ స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలసడం వల్ల ఎన్నో కొన్ని ఏళ్ల తరబడి ఈ స్వామివారు ఈ గ్రామాన్ని, ఈ మండలాన్ని, ఈ నియోజకవర్గాన్ని ఆయన యొక్క ఆశీస్సులతో వ్యాపారస్తులు వ్యాపార రీత్యా, వ్యవసాయ రీత్యా, అలాగే వివిధ విద్యార్థులు చదువుల రీత్యా వాళ్ళు ఎంతో సహకారం అందించిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గారి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ఉండాలని, ఈ గ్రామం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమని, ప్రభుత్వాలు న్యాయవాదులకు పటిష్టమైన రక్షణ చట్టం కల్పించాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని పిఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రాజారావు, కార్యదర్శి కె భాస్కర్ పేర్కొన్నారు. తమిళనాడులో ఒక న్యాయవాదిని అతి కిరాతకంగా హత్య చేయడం, విశాఖపట్నంలో న్యాయశాస్త్ర విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటనలు నిరసిస్తూ పిఠాపురంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పిఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజారావు, కె భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్రమూర్తి, సత్యనారాయణరాజు, సత్య, ప్రసన్న కుమార్, రమేష్, లక్ష్మణ దొర, రాజా, అప్పారావు, మహేష్, రామకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదిపై ఒక వ్యక్తి చాలా అమానుషంగా దాడి చేయడం జరిగిందండి. ఆ చర్యను ఖండిస్తూ ఈరోజు మా పిఠాపురం బార్ వచ్చినందుకు మేము అందరూ కూడా విధులను బహిష్కరించి మా నిరసన తెలియజేస్తున్నామండి. వెంటనే ప్రభుత్వం సంధించి న్యాయవాదులకు ఇలాంటి అగత్యాలు జరగకుండా ప్రొటెస్ట్ చట్టం తెచ్చి వెంటనే న్యాయవాదులకు రక్షణ కల్పించాలని చెప్పేసి పిఠాపురం బార్ వచ్చినప్పుడు మేము కోరుతున్నామండి. న్యాయవాదిపై జరిగిన దాడిలో, వస్తువుల్లో జరిగిన దాడిలో అడ్వకేట్ ని తీవ్రంగా గాయపరిచి అడ్వకేట్ రక్షణ లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం తక్షణ స్పందించి ఆంధ్రప్రదేశ్ లో కూడా రక్షణ చట్టం కల్పించి, న్యాయవాది రక్షణ చట్టం కల్పించి న్యాయవాది భద్రత కల్పించాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.